Mullah Nasiruddin. When two Baba lovers would argue over an issue, Erich would often comment that it was nothing but the pride of two people that was argued. ఎప్పుడు ఇద్దరు కనుక ఘర్షణ పడుతూ ఉంటే ఇరిచ వాళ్ళిద్దరి కేసు చూపించేవాడట. చూపించి అక్కడ ఏమిటి జరుగుతోంది తెలుసా మీకు అని చెప్పేవాడు. అక్కడ జరిగేటువంటి విషయం ప్రధానం కాదు. మనం గమనించవలసింది ఏమిటయ్యా అంటే ఆ ఇద్దరు వ్యక్తులలోనూ ఉన్నటువంటి గర్వము అది సంఘర్షణ పడుతూ ఉంది. వాడిలో ఉన్న గర్వము వీడిలో ఉన్న గర్వము కొట్టుకుంటూ ఉన్నాయి. అంతేగాని అది ఏమిటి కారణము అది ప్రధానమైనది కాదు. బట్ ద ప్రైడ్ ఆఫ్ ద టూ పీపుల్ దట్ వాజ్ ఆర్గ్యూయింగ్ దట్ ఇట్ వాజ్ ఫాల్స్నెస్ విచ్ వాజ్ ఎట్ కాన్ఫ్లిక్ట్ విత్ వన్ అనదర్. ఆ గర్వములో ఉన్నటువంటి అబద్ధము, ఫాల్స్నెస్ అంటే లేనిదనమాట, అది అసత్యం, అది పోట్లాడుకుంటూ ఉంది. ఇన్ రియాలిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్. నిజానికి అసలు ఇన్ని ఉన్నాయా? ఉన్నదల్లా ఒకే ఒక్కటి, ఏకం. హిజ్ వర్డ్స్ రిమైండెడ్ మీ ఆఫ్ ఎ స్టోరీ ఆఫ్ ముల్లా నస్రుద్దీన్. ఒక కథ రుస్తం చెప్తున్నాడు. ఇరుచి మాటలు వింటే ఒక కథ జ్ఞాపకం వచ్చింది నాకు. విచ్ ఐ హ్యాడ్ షేర్డ్ విత్ హిమ్ అండ్ సెవరల్ అదర్ మండలి విచ్ దే హ్యాడ్ లైక్. నేను ఈ కథ చెప్పగానే అందరూ సంతోషించారు, చాలా బాగుంది కథ. ఎరిచ్ మిగిలిన మండలి వాళ్ళు కూడా చిన్న కథ. ఇట్ సో హ్యాపెండ్ ద టూ పీపుల్ గాట్ ఇన్ టు ఎన్ ఆర్గ్యుమెంట్ ఓవర్ ఎ సర్టెన్ ఇష్యూ. ఏదో గొడవ, నువ్వు అలాగ అని ఉండాల్సింది కాదయ్యా అన్నాడే అనుకుందాం మనం. నేను అలాగే అంటాను వాడన్నాడు. వీళ్ళిద్దరికి గొడవ జరుగుతారు. బోత్ వర్ ఇన్సిస్టింగ్ దట్ దే వర్ రైట్. ఎవరికాడే నాదే రైట్, నీది తప్పు అంటున్నారు. యాజ్ నో వన్ వాజ్ రెడీ టు కన్సీడ్ డిఫీట్, దే డిసైడెడ్ టు గో టు ముల్లా నస్రుద్దీన్ హూ వాజ్ కన్సిడర్డ్ వైజ్ టు రిజాల్వ్ ది డిస్ప్యూట్. మర్యాద రామన్ అని మనం కథలు చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాగే ఇస్లాం సంప్రదాయంలో ఆ ముల్లా నస్రుద్దీన్ అనే వాడు చాలా తెలివైనవాడు, వివేకం ఉన్నవాడు. వాడి దగ్గరికి వెళదాం మన తగ్గు తీర్చుకోవడానికి అను. ద ముల్లా ఫస్ట్ హెడ్ వన్ ఆఫ్ ది పార్టీస్. ఆ ముల్లా ఏం చేశాడు, ముందు ఒకటి రమ్మన్నాడు ఇద్దరులా. నువ్వు రా, చెప్పు నీ గొడవ. అండ్ పర్సన్ ఫినిష్డ్ ప్లీడింగ్ హిస్ కేస్. ద ముల్లా సెడ్ యు ఆర్ రైట్. వాడు అంతా చెప్పేసాడు, ఆర్గ్యుమెంట్ అంతా విన్నాడు. అలాగా, నువ్వు కరెక్టేనో అన్నాడు. హీ దెన్ టర్న్ టు ది సెకండ్ పర్సన్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు టెల్ హిజ్ వెర్షన్. అయినా నువ్వు చెప్పు నీ విషయం ఏంటో అన్నాడు. And a second person pleaded his case. The mullah said to him, you are right. అప్పుడు రెండు వర్డ్స్ విని నువ్వు నీది రైట్ సుమా అన్నాడు. ఏ థర్డ్ పర్సన్ హూ వాజ్ హియరింగ్ ది ముల్లా జడ్జిమెంట్ ఇంటర్వ్యూయింగ్. ఈ మూడో వాడు వీళ్ళిద్దరిది వింటున్నాడు. వాడు చూసి భలేగా మంచి చోద్యం ఇది అంతా అని వాడు మధ్యలో జోక్యం చేసుకున్నాడు. అండ్ సెడ్ టు ముల్లా నస్రుద్దీన్, హౌ కెన్ బోత్ ఆఫ్ దెమ్ బి రైట్? ఇద్దరు రైట్ ఎలాగవుతారే, ఇదేమి విడ్డూరం అన్నాడు వాడు వచ్చి. ఈ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ రైట్ దెన్ ది అదర్ పర్సన్ హ్యాస్ టు బి రాంగ్. ఒకడు రైట్ అయితే ఒకడు తప్పు అవ్వాలి కదా అన్నాడు. ద ముల్లా టర్న్ టు ది థర్డ్ పర్సన్ అండ్ సెడ్ యు ఆర్ ఆల్సో రైట్. నువ్వు కూడా రైటే. వెన్ ఐ సెడ్ దిస్ టు ఇరిచ్ హీ స్టార్టెడ్ లాఫింగ్. చాలా ఎక్కువ నవ్వాడు ఇరిచ్ ఇది విని అనమాట. ఐ దెన్ యాడెడ్ అండ్ సెడ్ టు హిమ్, వెన్ యూ సెడ్ that it is pride arguing on both sides, I was reminded of this story on Mullah Nasiruddin's judgment. అంచేత వాడిలో ఉన్న అహమే కనపడుతోంది ప్రతి వాడిలోనూ. అంతే కదా, మనకి కోపం ఎప్పుడు వస్తుందమ్మా, నన్ను ఇంత మాట అంటావా నువ్వు అంటే ఆ నన్ను అనడం వల్ల వచ్చింది గొడవ అంతా. సో వాడిలో ఉన్నటువంటి అహము, అది గర్వము హర్ట్ అయిందనమాట. అందుకని ఎవడికి వాడికి విడిగా నీదే రైట్ అనగానే వాడి గర్వం సాటిస్ఫై అయిపోయింది, వీడితో వీడి రైట్ అనగానే వాడు సాటిస్ఫై. యూ కెన్ సే వీఆర్ ఆల్ రైట్ అండ్ వీఆర్ ఆల్ రాంగ్. నిజం చెప్పాలంటే మనందరం రైటే, మనందరం తప్పు. బేసికల్లీ వీఆర్ ఆల్ కాట్ ఇన్ ఫాల్స్నెస్ ఎట్ వేరియస్ లెవెల్. మనమంతా ఈ అబద్ధములో తగులుకుపోయి ఉన్నాం. మనం ఇక్కడి నుంచి నిజాలు మాట్లాడుతున్నాం, అబద్ధంలో ఉండి కాళ్ళు అబద్ధంలో ఉన్నాయి పూర్తిగా. కానీ ఇది నాది నిజము అని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎట్ వేరియస్ లెవెల్స్ విత్ ఓన్లీ అన్ ఇంటలెక్చువల్ కాన్సెప్ట్ ఆఫ్ రియాలిటీ. సత్యము గురించి ఊరికే అనుకుంటున్నా ఉంటే మనకేమీ తెలియదు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒకసారి బాబా మార్చి చెప్పమన్నారు ఒకండి. అబద్ధం అంటే నాకు ఇష్టం లేదన్నాడు. అప్పుడు బాబా చెప్పారు, నీ పేరేంటి? అదే అబద్ధం, అసలు నువ్వు నీ ఐడెంటిటీయే అబద్ధం
నువ్వు అసలు వెంకన్నవు కాదు, నువ్వు వెంకన్నను అనుకుంటున్నావు, నువ్వు భగవంతుడివి కదా. సో అక్కడే అబద్ధం నీది. అందుచేత ఇంకొకరిని నొప్పి కలిగించకుండా ఉండడమే ప్రధానము, నీవు అనుకున్నటువంటి సత్యముని చెప్పడం కంటే. అది బాబా చెప్పిన ముఖ్యమైన పాయింట్ అక్కడ. ఇంకొకరిని నొప్పి కలిగించకుండా ఉండడంతో పోలిస్తే నీవు అనుకుంటున్న సత్యమును చెప్పకపోవడమే ఉత్తమము. ఎందుకని మనం అనుకున్నది నిజంగా సత్యం కాదు, అది మనం అబద్ధంలో ఉండి ఈ భాష మాట్లాడుతూ మనం అది సత్యం అనేటువంటిది పొరపాటు అభిప్రాయంలో మనం ఉన్నాము. నో వన్ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్. అది అసలు సత్యమును గురించిన అనుభవం మన ఎవరికి లేదు. Only the soul that is focused on the goal of reality tries to refrain from indulging and promoting its own falseness. ఏ ఆత్మ అయితే సత్యము వైపు తన దృష్టిని సారించి దానికేసి తపన పడుతూ ఉన్నదో అది ఒక్కటే నేనే రైటు, నాదే కరెక్టు అని ఎప్పుడు అది ప్రకటనలు వాదనలు చెయ్యరు. ఎందుకు దాన్ని తెలిసి ఇది అంతా చెత్తే. సచ్ ఏ సోల్ డస్ నాట్ ఇండల్జ్ ఇన్ లస్ట్, గ్రీడ్, యాంగర్ అండ్ ది అదర్ బేసర్ క్వాలిటీస్ ఫర్ ఇట్ రియలైజెస్ దట్ ఎనీ సచ్ ఇండల్జెన్స్ విల్ డిలే ఇట్స్ ఆన్వర్డ్ జర్నీ టువర్డ్స్ ద గోల్ ఆఫ్ రియాలిటీ. ఆ గమ్యం చూస్తూ ఉంది, కంటికి కనపడుతూ ఉంది. అంచేత ద్వేషము, కామము, దురాశ ఇవన్నీ ఉంటే పక్క తోసేస్తూ ఉంటుంది. ఇప్పటికీ చాలా దూరం కనపడుతుంది. వీటితో కాలక్షేపం చేస్తూ కూర్చుంటే ఇంకా దూరం అయిపోతుంది అని అది ఎప్పుడు దాన్ని చూస్తూ ఉంది. కాబట్టి వీటి గురించి పట్టించుకోదు. అది ఆ సత్యము మీద యావ పెంచుకున్నటువంటి ఆత్మ. వెన్ ఐ ఫినిష్డ్ సేయింగ్ దిస్ టు రీచ్ హి కమెంటెడ్, ఎస్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇఫ్ వన్ వాంట్స్ గాడ్ వన్ హ్యాస్ టు బి అలర్ట్ అట్ ఆల్ టైమ్స్. ఇది చెప్తున్నాడు. భగవంతుడి కావాలి అని ఎవరికైనా ఉంటే సదా మెలకుగా ఉండాలి. ఆ విషయం గురించే. మరి ఎవడు కాఫీ కావాలని అంటే నాకు భగవంతుడు కావాలి, దానికి ఏమైనా అడ్డొస్తానో ఆలోచించుకోవాలన్నమాట. ఏమైనా టీ తాగుతారంటే అమ్మో ఇది భగవంతుడికి చేరాలనుకున్న నా తపనకి ఇది ఏమైనా అడ్డొస్తుందా అని ప్రతి క్షణం మెలకువగా ఉండాలి. యూ కెనాట్ ఎఫర్ట్ టు గెట్ కాంప్లసెంట్. ఒక్క క్షణము కూడా పర్వాలేదులే అనుకునేటువంటి ఆస్కారమే లేదు. ఏది భగవంతుడు గురించిన తపన గనక నీకు నిజంగా ఉంటే, ఆ నిజమైన తపన ఉన్నవాడి గురించి బాబా అస్మి గురించి ఇందాక చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. మనం ఇదివరకు చెప్పుకున్నాం. 1955లో బాబా చేసిన సహవాస్కి పిలిచాడు అతన్ని. పాకిస్తాన్లో ఉండేవాడు అతను. మెహరాబాద్ వచ్చిన తర్వాత బాబా పాదాలు వంకే చూసేవాడు. బాబా పాదాల దగ్గరే కూర్చునేవాడు. మళ్ళాంటి వాడు ఒకడు అడిగాడు, ఏమయ్య నువ్వు వీటి అంత అందమైన మొహం బాబాది, ఆయన మొహం నువ్వు చూడటం లేదు, నువ్వు అసలు ఇలాగే చూస్తున్నావు, ఆయన పాదాల వంకే చూస్తున్నావు, ఆయన మొహంలోకి చూడాలని నీకు లేదా అని అడిగాడు. అప్పుడు అతను చెప్పాడు, బాబా కళ్ళల్లోకి నేరుగా చూడగల అర్హత గల కళ్ళ కోసం వెతుకుతున్నాను నేను. ఇప్పుడు దాకా నాకు ఒకరూ కనపడలేదు. నా దృష్టిలో ఆయన కళ్ళల్లోకి చూసే అర్హత నాకు లేదు. అందుకని ఆయన కళ్ళల్లో చూడను. ఆయన పాదాలే నాకు అర్హత ఉంది అంతవరకు. అందుకని బాబా అన్నారు, నెక్స్ట్ జన్మలో అతను సద్గురు అవుతాడు. బాబా యొక్క ప్రేమికులలోనే అటువంటి ఆత్మలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు బాబా ఏ ఆత్మల గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు తెలుసు, ఆయన స్టేటస్, ఆయన లెవెల్కి తెలుసు. ఆయన స్టేటస్ కనుక రుచి చూస్తే ఇక వాడి జీవితం మారిపోద్ది. అమ్మ మన వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. మనకి తెలియనప్పుడు భుజం మీద చెయ్యడానికి ట్రై చేస్తాం. తెలిసి వాడు దూరంగా ఉంటాడు. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు, వాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే దగ్గరికి వెళ్ళి ఆగుతాడు, కోట్లు ఆగుతాడు. వాడికి ఏం తెలియదు కాబట్టి తెలిసినవాడు దూరంగా. అదేనమాట ఆయన స్థాయి ఏమిటో తెలిసినవాడు ఒకలాగా ఉంటాడు.